హలో. అంటే ఏం లేదు, జనరల్గా ఇప్పుడు మనకిక్కడ కొంత ధ్యానం అనే ప్రక్రియ చేయడం వల్ల, కాన్సన్ట్రేషన్ టెక్నిక్ చేయడం వలన మనకి తెలుస్తుంది ధారణ వచ్చింది అని, ధారణ ఎక్కడుందని తెలుస్తుంది. అంటే అడగంగానే మళ్ళీ నొప్పుల గురించి మాట్లాడతారు కదా. అత్తకి కోడలు చెప్పింది నొప్పులు వస్తే చెప్పండి అని ఆ విషయం, ధారణ ఎలా తెలుస్తుంది అనే విషయం అడిగేశారు కన్నా. అంటే కొత్తగా ఎంటర్ అయ్యే వాళ్ళకి అది, అంటే ఆ సెన్సేషన్ అనేది వచ్చినా కూడా వాళ్ళకి తెలియదు ఇది అని. ఇప్పుడు ఈవెన్ దో మీరు అడిగినప్పుడు నేను చెప్తున్నానంటే, ఇన్నాళ్ళు మనం చేసిన దీంట్లో అంతవరకు కొంత నాకు మీరు చెప్పిన దాన్ని బట్టి నాకు జరిగింది మీతో పంచుకోవడం వలన అంటే తెలిసింది అది ధారణ అని ఇక్కడ ఉంటుందని తెలిసింది. కానీ కొంతమందికి తెలియదు, అది వచ్చినా కూడా తెలియదు. చెప్తే తప్ప, ఎక్స్పీరియన్స్ పంచుకుంటే తప్ప దాని గురించి తెలుసుకోవాలని కూడా తెలియదు. సో దానివల్ల నాకు క్వశ్చన్ అడిగాను అనమాట, ఎలా తెలుస్తుంది అని. అంటే ఇప్పుడు నువ్వు అన్నట్టు ఈవెన్ నా విషయంలోనే నాకు తెలుసు. నేను బీఈడీ చేస్తున్నప్పుడే, అంటే తర్వాత గురుగారి దగ్గరికి వచ్చాక ఎప్పుడో నాకు చాలా, అంటే సూర్యోపాసన అవన్నీ చేసి, అంటే చాలా కాలం తర్వాతనే అది తెలిసింది. నిజానికి చెప్పాలంటే ఎన్నో ఒక 2-3 ఏళ్ల ముందే నేను బీఈడీ చేస్తున్నప్పుడు నేను శవాసనం చేసి నా రూమ్మేట్స్ కి చెప్తూ ఉండేదాన్ని. ఇప్పుడు మీకు 61 పాయింట్స్ అని అలాగా చెప్తున్నట్టు ఒక్కొక్క బాడీ పార్ట్ ని గమనించడం అనమాట. మనం శవాసనం చేస్తాం కదా, కాలువేల నుండి తల పై భాగం వరకు. అప్పుడే నాకు ఆ ప్రవాహం ఎక్కడ కావాలంటే అక్కడ ప్రవహిస్తూ ఉండేది ఆ శక్తి. కానీ నాకు తెలియదు అది. వాళ్ళతో ఏమనేదాన్ని, చూడండి అక్కడ నుండి కరెంటు ప్రవహిస్తున్నట్టు, ఎలక్ట్రిసిటీ ప్రవహిస్తున్నట్టు ఉంటది, ఎలక్ట్రాన్లు ఫ్లో అవుతున్నట్టు ఉంటది, ఎలక్ట్రిసిటీ ప్రవహిస్తున్నట్టు ఉంటది అని ఒక్కొక్క భాగాన్ని చెప్తుండేదాన్ని. నేను ఏ భాగం చెప్తుంటే అక్కడికి ఆ శక్తి ప్రవాహం అనేది తెలుస్తూనే ఉండేది. నిజానికి చెప్పాలంటే అప్పుడే నాకు ధారణ వచ్చేసినట్టే. కానీ నేను ఆ విషయం నేను ఎప్పుడు గురుగారికి చెప్పలేదు. గురుగారు అది ధారణ అనేది అప్పుడు కన్ఫర్మ్ చేయలేదు. కాబట్టి అది పోయినట్టే. దానికోసం ప్రయత్నం చేయలేదు కదా. సేమ్ నాకు అదే. జనరల్ గా మీకు తెలిసింది, మీకు తెలిసిన సమయానికి సద్గురువులు మీ దగ్గర ఉన్నారు కాబట్టి ఆయనకి చెప్పడం ద్వారా అది ధారణ అనే విషయం ఆయన కన్ఫర్మ్ చేశారు. దట్టు నా ఎక్స్పీరియన్సెస్ 2-3 మీకు చెప్పాను. నాకు అది జరిగింది, బట్ ఒకరికి చెప్పేసరికి అది ఒట్టి గాలి చేసే తేడాలు, దాన్ని పట్టించుకోకు అని నాకు చెప్పారని చెప్పాను. సో అంటే దాన్ని నేను కన్ఫర్మ్ అవతలోళ్ళకి చేస్తూ అది ఉండిపోయాను దాని అనుకోండి, విలువ మీకు తెలియదు. చెప్పకుండా. అందుకే అసలు అందరితోని పంచుకోకూడదు అంటారు మీకు కూడా. మీకు అవును, నేను పంచుకుంది కూడా ఒక గురుతుల్యులతోనే పంచుకున్నాను, బట్ వాళ్ళు కూడా నాకు మిస్డైరెక్షన్ జరిగింది. సో మీకు చెప్పినప్పుడు అది ధారణ అనే విషయం, దాని యొక్క తీవ్రత తెలిసింది. ఒక సందర్భంలో చెప్పాను, పాలన చేస్తున్నప్పుడు వెన్నుపోసు విరిగినట్టు అనిపించిందని. జనరల్గా భయపడిపోయాను ఆ రోజు, నేను నడుము విరిగిపోయింది, భయపడిపోయాను ఏకం. బట్ కాసేపు అయిన తర్వాత నేను కోలుకున్నాను, మీకు చెప్పాను ఆ విషయాన్ని. చెప్పినప్పుడు నాకు కన్ఫర్మేషన్ అయింది. సో జనరల్గా అలా జరిగేటప్పుడు అది చెప్పాలా వద్దా, అది ఏమిటి అని తెలియాలి ముందు వ్యక్తికి. ఇప్పుడు మనం యోగంలో ఉన్నాం కాబట్టి యమ నియమ ఆసన ప్రాణాయామ ధారణ అనే ఒక క్రమం మనకు తెలుసు కాబట్టి, ఇవన్నీ చేస్తున్నప్పుడు లోపల జరిగే సెన్సేషన్స్ ని మనకి గుర్తిస్తున్నాం, ఏదో జరుగుతుందని గుర్తిస్తున్నాం. చెప్పడం ద్వారా అది ఇదని తెలుసుకుంటున్నాం. జనగా కొంతమందికి కేవలం పారాయణ చేయడం ద్వారా తెలియదు, అసలు యోగం అంటే తెలియదు, ధారణ అంటే తెలియదు. పారాయణం చేయడం ద్వారా వాళ్ళ లోపల మార్పులు జరిగాయి, వాళ్ళకి సెన్సేషన్ వచ్చింది, వాళ్ళకి ధారణ అని తెలియదు. వాళ్ళ పరిస్థితి ఏంటి? కష్టమే. ఇప్పుడు అది అంటే అది చాలా, అందుకే గురువు లేని విద్య గుడ్డి విద్య అంటారు కదా.
ఇప్పుడు ఆ సద్గురువు అది ధారణ అనేది చెప్పితేనే మనకి దాన్ని పట్టుకోవాలి. నెక్స్ట్ స్టెప్ ఏంటి, నెక్స్ట్ స్టెప్ కోసం ప్రయత్నం ఎలా చేయాలి, ప్రయత్నం చేస్తాము. అది తెలియనప్పుడు పోతుంది కదా. అలాగే అందుకే గురువు లేని విద్య గుడ్డి విద్య అంటారు. మనని ఇప్పుడు మనము చెప్పాలి అలాంటి వాళ్ళకి, సద్గురువులకి, ఆ మార్గంలో ఉన్న వాళ్ళకి చెప్పడం అనేది అవసరమే. కానీ వాళ్ళు నిజంగా నెక్స్ట్ గైడ్ చేస్తారు. ఇప్పుడు సందర్భం వచ్చింది కాబట్టి ఇంత ఇన్ని విషయాలు తెలిసినా కూడా ఇందాకది అయిపోయినట్టేనా? మీకు అర్థమైపోయిందా? 2 నిమిషాలు నేను అక్కడ పెట్టుకునేసరికి ఆ ఉన్మని స్థితిలోనికే వెళ్ళిపోవడం అనేది జరిగింది. అదే సమాధి స్థితి. ఒక 2-3 గంటలు అలాగా ఇందాక మనం అనుకున్నది కూడా ముందు పూర్తి చేసేయాలి. ఏంటంటే మనకి మెలకువలోని ఏ దోషాలు ఉంటాయి అనుకున్నాము అని చెప్పాను. నువ్వు అడిగిన తర్వాత డిస్కస్ చేద్దాం. మళ్ళీ అది పూర్తి అయిపోయింది. అగ్రహణము అన్యదా అగ్రహణం, ఈ 2 మెలకువలో ఉన్నాయి. అగ్రహణము అన్యదా అగ్రహణము ఉంటాయి. అంటే అర్థం ఏంటి? అగ్రహణము అంటే మనది కాదు అని అనుకోవడం. అన్యదాగ్రహణం అంటే మనది కానిది మనది అనుకోవడం. అదే హిప్నటిజం గురించి చెప్తాం. కరెక్టేనా? మిగిలిన వాళ్ళు ఎవరైనా చెప్తారా అగ్రహణం అన్యదాగ్రహణం అంటే ఏంటి? మనది కాంది మనదైంది ఏంటి? మనది కాంది మనదైంది. అగ్రహణం అంటే శరీరం మనది కాదు కానీ మనది కాని అనుకుని ఉంటాం కదా మాతాజీ. నేను అనేది గుర్తించుకున్నా. మన స్వరూపం ఏంటి? సచ్చిదానంద చైతన్య స్వరూపం. అది గ్రహించకపోవడం ఏంటి? అగ్రహణం. మనం సచ్చిదానంద స్వరూపం అయినా కూడా అది గ్రహించకపోవడం సత్య మొదటిది. అగ్రహణం. ఈ శరీరము ఇంద్రియములు జగత్తు మనము అనుకోవడం అనేది అన్యదాగ్రహణం. స్వరూపం అయినా కూడా అయినా శరీరేంద్రియాదుల్ని మనం అనుకోవడం అనేది అన్యదాగ్రహణం. ఓకే. కళ్ళలో నేటేటి ఉన్నాయి? రెండు ఉంటాయి. కళ్ళలోని ఈ 2 ఉన్నాయి కదా. 2 ఉంటాయి. గాఢ నిద్రలోను ఉండదు మాతాజీ. గాఢ నిద్రలో గాఢ నిద్రలో పుణ్యం లేదు ఉంటది. 2 దోషాలు ఉన్నాయా? అగ్రహణం ఇందాగ్రహణం గుర్తించలేదు మాతాజీ. ఒకటి ఉంటది. 2 దోషాలు ఉండవు. ఏంటి ఉంటది ఏంటి ఉండదు? ఈ రెండిట్లో ఒకటి ఉంటది మాతాజీ. ఆ ఒకటి ఏంటి? మొదటిది ఉంటది మాతాజీ. అగ్రహణం ఉంటది. ఎందుకంటే అక్కడే మన సచ్చిదానంద స్వరూపంలో ఉంటాం. ఎందుకంటే ఏం తెలియదు, శూన్యం అంటేనే సచ్చిదానంద స్వరూపం. శూన్యం అంటే కదా సచ్చిదానంద స్వరూపం. శూన్య స్థితిలో శరీరంతో తాదాత్మ్యం చెందడం అనేది అది ఉందా లేదా అక్కడ? లేదు మాతాజీ, గాఢ నిద్రలో ఉండదు. ఎందుకంటే రెండవది అనేది అక్కడ శరీరం ఇంద్రియాలు అవేం లేవు కాబట్టి అది లేదు. కానీ అగ్రహణం మనమే సచ్చిదానంద స్వరూపాన్ని గ్రహించకపోవడం అనే దోషం మాత్రం అక్కడ ఉన్నది. అక్కడ ఉండగా మనం గ్రహించట్లే నేను సచ్చిదానంద స్వరూపం అనేసి మనం గ్రహించట్లేదు కదా. అర్థమైందా? అది గ్రహించకపోవడం అనే దోషం అగ్రహణం అనేది ఉంది. అది కూడా లేకుండా ఉన్న స్థితే సమాధి. అంటే మనం అక్కడ ఉండగా మనం సచ్చిదానంద స్వరూపం అనే స్థితిలో ఉన్నప్పటికీ కూడా మనం గ్రహించట్లేదు అక్కడ ఉండగా. అన్యదాగ్రహణం అయితే ఎలాగూ లేదు, కానీ అగ్రహణం అనేది ఉంది. అంటే మనం అక్కడ ఉండగా మనమే సత్తు చిత్త ఆనంద స్వరూపం అలాగే మనం ఉంటాం కానీ గ్రహించట్లేదు కాబట్టి ఆ దోషం ఉంది. సమాధి స్థితిలో ఆ దోషం ఉండదు. మనం అక్కడ ఉండగానే మనం సత్తు చిత్త ఆనంద స్వరూపమే. మనం
ఈ శరీరేంద్రియాదులు కాదు, ఈ జగత్తు అంతా మిథ్య, బ్రహ్మ సత్యం. అంటే నేనుగానే ఉంటాము, ఇంకొకటి ఏమి ఉండదు. నేనుగా ఉంటూ ఈ జగత్ అనేది ఉండదు కదా, ఆనంద స్థితిలో ఫుల్ ప్రకాశం ఉంటది అంతే. ఈ శరీర ధ్యాస ఉండదు, ఏమీ ఉండదు. అలాంటి స్థితిలో ఒక 2-3 గంటలు ఉండిపోయేదాన్ని, మళ్ళీ గెంతుకుంటూ వచ్చేసేదాన్ని. ఫుల్ ఎగరాలన్నట్టు ఫుల్ రీఛార్జ్ అయిపోయేది అనమాట. రీఛార్జ్ అయిపోయి ఎటు చూసినా ప్రకాశవంతంగానే ఉంటది. అంత ఆరాలు వెలుగులు, ఎటు చూసినా వెలుగే కనిపిస్తూ ఉంటది అనమాట. అది ఉన్మని అవస్థ. దాని గురించి చెప్పాడు, ఉన్మని ముద్ర అని. అదే ఇందాకలా అది చెప్పాలి ప్రసాద్. అందుకే మన వాళ్ళకి తెలియాలి అనుకుంటే, ఇప్పుడు మన దగ్గరికి వచ్చిన వాళ్ళకే కదా మనం చెప్పగలము. అలా తెలియాలి అనుకుంటే ఒకసారి మీరు అంటే ఇప్పుడు వాళ్ళు ఎలా అయితే అంటే ఈషా ఫౌండేషన్ వాళ్ళు చెప్పకూడదు మా సాధనలు ఏంటి అనేది అంటారో, అలాగే ఇప్పుడు వైఎస్ఎస్ వాళ్ళు కూడా ఏంటో క్రియాయోగం అనేది చేస్తారు. ఏంటి చేస్తారంటే మాకేమో అలా చెప్పకూడదు అనే నియమం ఉంది అని చెప్తారు. అలాగా ఎందుకు అది చెప్తే అంటే మనశ్చేత ఊహించేసుకుంటారు. అసలైంది రావాల్సింది రాదు, రాకుండా అలా ఊహించుకోవడం అనేది జరిగితే అసలు ప్రమోషన్ అంటే ఉన్నత స్థితికి వెళ్ళడం అనేది జరగదు కదా. అందుకోసం అవన్నీ రహస్య విద్యలు అని అంటారు కదా. రాజ విద్య, రాజగుహ్య యోగం అని చెప్పారు. ఎందుకు? రాజ విద్య, రాయల్ పాత్, అన్నిటికన్నా గొప్పదైన విద్య, కానీ అంత రహస్యమైంది అనేసి. ఎందుకు అంటే అది అలా చెప్పామంటే ఊహించుకుంటారనమాట. ఊహించుకుంటే దాని యొక్క అభివృద్ధి అనేది కుంటుపడిపోతుంది అనే ఉద్దేశంతో. కానీ మరి అది తెలియదు కదా చెప్పకపోతే అనుకుంటే, మనకి గురు హృదయం అనే బుక్ గురుగారి లైఫ్ హిస్టరీ అండ్ ఆయన టీచింగ్స్ అన్నీ ఉన్నాయి కాబట్టి అందులోని సాధకుల ఎక్స్పీరియన్సెస్ అన్ని ఒక చాప్టర్ లో ఉన్నాయి. అది చదివితే కొందరు ఎక్స్పీరియన్స్ల వల్ల అసలు ఏంటి ఆ ఎక్స్పీరియన్స్ అనే విషయం తెలుస్తుంది కూడా. అలాగా అంటే ఇప్పుడు నువ్వు చెప్పిన దానికి అది చెప్పకపోవడం అనేది చాలా పెద్ద లాసే అవుతుంది. అలాగా జీవితమే వృధా అయిపోవచ్చు కూడాను. ఇప్పుడు నేను పక్కనే ఉండేదాన్ని, అయితే ప్రతిదీ గురుగారికి తెలిసిపోతూ ఉండేది ఏదైనా సరేను. దానివల్ల ఏంటంటే నేను అన్నీ ఆయనే చేస్తున్నారు. అందులో ముఖ్యంగా ఈ ఎక్స్పీరియన్స్ ఏంటి, ఆయన ఎప్పుడూ మాకు చెప్తున్నాను కదా, ఎన్నో మెరకిల్స్ చేసేవారు. ఏదన్నా మీ మీ కృప వల్ల అండి అని అంటే నాదేం తెలీదు మా గురుగారు వల్ల అని అనేవారు. అంటే ఆ పక్కనే సన్యాసరావు గారు అనేసి అన్ని మీరే చేసేస్తారండి కానీ మళ్ళీ మీ గురుగారు అంటారండి అని అంటూ ఉండేవారు. అయితే కొన్నిసార్లు మాత్రం నాకు నేను చూడటం, సాక్షిగా చూడటం అనేది నాకు జరుగుతూ ఉండేదన్నమాట. అలాంటప్పుడు నేను అనుకునేదాన్ని, ఓహో గురుగారేమో అన్నీ మా గురుగారే చేస్తున్నారు అని అనడంలో అర్థం ఇదే అన్నమాట. వాళ్ళ గురుగారు ఆయన్ని ఎలా నడిపిస్తున్నారు, మా గురుగారు నన్ను ఎలా నడిపిస్తున్నారు అని అనుకుని సాక్షిగా చూస్తూ ఉండేదాన్ని అనమాట. ఇప్పుడు అదే ఎప్పుడు చెప్తున్నాను, మీ ఇంటికి వచ్చాను, మీరేమో చక్కగా వంట చేసి భోజనం పెడుతున్నారు, అన్నీ చేస్తుంటే నేను ప్రత్యేకంగా మీ ఇంటికి వచ్చాను నేను అని చెప్పాల్సి ఉంటుందా? ఉండదు కదా. అలాగా గురుగారు అన్నీ చేయిస్తుండడాన్ని నేను చూస్తూ ఉంటే ఇంకా నేను అది గురుగారికి చెప్పాలి అనే ఆలోచన నాకు ఎలా వస్తుంది? నేను ఎప్పుడు చెప్పేదాన్ని కాదు. ఒకసారి ఏదో పుస్తకం కోసం అందరి ఎక్స్పీరియన్స్లు రికార్డ్ చేసుకుంటూ ఒక అమ్మాయి నన్ను అడిగితే అప్పుడు చెప్పాను. అది రహస్యం అనుకోలేదు కదా నేను. అప్పుడు చెప్పాను, ఇలా నేను సాక్షిగా చూస్తూ ఉంటాను అంటే, అది మరి గురుగారికి చెప్పామంటే, అదేంటి గురుగారే నడిపిస్తుంటే నేను చెప్పడం ఏంటి అంటే, ఓసారి అడుగు అని అంతే. అప్పుడు గురుగారిని అడిగాను, ఇలా మీరు
చేయడాన్ని నేను చూస్తూ ఉన్నాను, అది మీకు చెప్పాలా అనేసి. అవును చెప్పాలి, చెప్పితేనే స్థిరం చేసేస్తాను అని చెప్పారనమాట. చెప్పి అప్పుడు అనౌన్స్మెంట్ అనేది చేసేయడం జరిగింది. అంటే ఏంటి, క్లాస్లోనే అనౌన్స్ చేశారు, 200 మంది పైనే ఉన్నారు. అప్పుడు నా సక్సెసర్ తనే అని చెప్పేశారు. అంటే అది నాకు స్థిరం అవ్వాలి అంటే అది జరగాలన్నమాట ఆ స్థానంలోని. అయితే తర్వాత ఏదో జరిగిందనుకోండి, అంటే ఎవరో కొందరు ఇప్పుడు మామూలు వాళ్ళు బాధపడుతుంటారు కదా, మాకన్నా తర్వాత వచ్చింది, లేదా మాకన్నా చిన్నదాయి, తన గురువు అనేసరికి తన కాళ్ళకి మీద దండం పెట్టాలా, ఇలాంటివేవో జరిగాయి అనేసి కొందరు వచ్చి చెప్పారు. అంటే గురుగారి అబ్బాయే, మళ్ళీ గురుగారి దత్తుడు అంటారు. మొన్న మీకు క్లాస్ తీసుకున్నారు కదా ఆశ్రమంలోని ఆయనను. లేదో బాధపడుతున్నారు, మేము కన్విన్స్ చేసాము, మీరు అలా బాధపడడానికి వీల్లేదు, గురుగారు ఎలా